జగన్నాథుడి యొక్క స్వరూపం మొట్టమొదటిగా ఎలా ప్రత్యక్షమైందో తెలుసా అండి? మనకి ద్వారకలో రాణులందరూ కూడా రోహిణీదేవిని అడిగారు, అమ్మా మాకు బృందావనంలో ఉండే కృష్ణలీలలు వినాలనుంది అని అంటే, అప్పుడు రోహిణీదేవి అందరూ రాణులు అనుకున్నారు కృష్ణ బలరాములు మాత్రం ఇవి వింటే బృందావనానికి వెళ్ళిపోతారు. కాబట్టి సుభద్రాదేవిని కాపలాగా పెట్టి లోపల వీళ్ళందరూ చక్కగా కృష్ణ కథ చేసుకుంటూ ఉన్నారు. అంత లోపల కృష్ణ బలరాములు రానే వచ్చారండి. చూసేసరికి సుభద్ర ఆల్రెడీ ఆ లీలలో నిమగ్నం అయిపోయి ఉంది. వీళ్ళిద్దరూ కూడా వచ్చారు, అద్భుతమైన కృష్ణ కథను శ్రవణం చేశారు. వాళ్ళ కళ్ళు ఆశ్చర్యంతో పెద్ద పెద్దగా అయిపోయి మొత్తం శరీరం కూడా మహాభావ స్థితిలోకి వచ్చేసిందనమాట. అప్పుడు నారదుడు పైనుంచి వెళ్తుండగా అప్పుడు దర్శనం చేసుకున్నారు. ఎంత అద్భుతమైన స్వరూపం, ఈ రూపంతో నువ్వు దర్శనం ఇవ్వాలి అని అన్నారు. అందుకే మనకి ఈ జగన్నాథుడి యొక్క రూపం వచ్చిందండి. సాక్షాత్తుగా భగవంతుడు కూడా భగవంతుడి లీలలు వింటే అంత ఆనందపడతారటండి. మనం వింటే మన జీవితంలో ఎంత ఆనందం వస్తుందండి. హరే కృష్ణ.